అవసరత ఉంది, సువార్త చెప్పాలా, వెంటనే జంప్ చేసేయకు. అడుగు, ప్రభువా ఇక్కడ నీడ్ ఉంది. మనకుంటుంది కదా, పనివారిని పంపమని కోత యజమానుడు ఆయన ప్రార్థించమని ఉంటుంది. అది నువ్వు దూకేసేవనుకో, ఒక్కోసారి మొక్కనే కోసేస్తావు. ఆయన ఎవరినో సిద్ధపరిచాడు దానికి. ప్రభువా ఇక్కడ అవసరత ఉంది, యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ ది హార్వెస్ట్, కాబట్టి ఎవరినన్నా పంపు అని అంటే, ఒకవేళ దేవుడు నిన్నే నువ్వు వెళ్తావా అని అడుగుతాడు. డెసిషన్ అడిగినట్టు. అవును ప్రభువా నేను ఉన్నానంటే యూ గో అంటే అప్పుడు వెళ్ళు. అవసరత నిన్ను పని చేసేదానికి ప్రోత్సహించకూడదు, నీ రక్షకుడు ప్రోత్సహించాలి యూ గో అని. ఇక్కడ చాలా మంది తప్పిపోతున్నారు. ఇక్కడ వచ్చింది, ఏం బ్రదర్ నేనేం చేస్తున్నాను, దేవుడి పనే కదా చేసేది. అరే దేవుడి పనే చేస్తున్నావు, చాలా మంచిది, కానీ దేవుడు ఇచ్చిన పని కాదు. చాలా డిఫరెన్స్ ఉంది. దేర్ ఇస్ ఎ గ్రేట్ డూయింగ్ గాడ్స్ వర్క్ అండ్ డూయింగ్ గాడ్ గివెన్ వర్క్ ఇస్ దేర్ ఇస్ ఎ గ్రేట్ డిఫరెన్స్. కొంతమంది చాలా అదోలా మాడతారు, ఏం నా ఇంటి పని చేసుకుంటున్నానా, దేవుడి పనే కదా బ్రదరు, ఏది చేస్తే ఏమైంది, దేవుడిది కదా. ఏది చేస్తే ఏమైందని దాని గురించే సంఘాల్లో కలవరాలు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయవు, నేను చేయాల్సింది నేను చేయను, నేను నీది చేస్తుంటావు, నువ్వు నాది చేస్తుంటావు, కలవరం మొదలవుతుంది, ఫ్రిక్షన్ మొదలవుతుంది. సో దేవుని పనిలో ఎప్పుడు కూడా మీరు వెళ్ళేది అవసరతను, నాట్ బేస్డ్ ఆన్ ది నీడ్, బేస్డ్ ఆన్ ది కమాండ్. బేస్డ్ ఆన్ ది నీడ్ అంటే దట్ ఈస్ కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. ఆయన కరెక్ట్గా ఏది ఎక్కడ చేయాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో, ప్రభువా ఇక్కడ అక్కర ఉంది, ఏం చేయమంటావు, కాబట్టి ఆయనే గైడ్ చేస్తాడు. చాలామంది అది చేయరు. ఇదే అడిగారు నన్ను ఒకసారి, యు ఆర్ గోయింగ్ టు సో మెనీ ప్లేసెస్. నో నో, గాడ్ ఈజ్ సెండింగ్ మీ టు సో మెనీ ప్లేసెస్, నాట్ యు ఆర్ గోయింగ్ టు సో మెనీ. దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. ఐ ఆమ్ గోయింగ్ టు సో మెనీ ప్లేసెస్ మీన్స్ ఐఎమ్ ఏ క్రియేటర్ ఆఫ్ కన్ఫ్యూషన్, ఆథర్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయిపోతాను. గాడ్ ఈజ్ సెండింగ్ అంటే దెర్ ఇస్ నాట్. సో దెర్ ఇస్ ఏ, మీరు అన్నట్టు దెర్ ఇస్ ఎ గ్రేట్ డిఫరెన్స్ డూయింగ్ గాడ్స్ వర్క్, గాడ్ గివెన్ వర్క్. దేవుని పని చేసి కూడా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు, కానీ గాడ్ గివెన్ వర్క్లో రాదు.